ఆ దరిద్ర పాలనలో, ఆ కుటుంబ పాలనలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. యువరాజు సిరిసిల్లకు వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దాటికి తట్టుకునే దమ్ము లేకుండా ఇలా పోలీసుల ద్వారా హౌస్ అరెస్టులు చేయించి బీజేపీ కార్యకర్తలు కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యపు ఘటనలు అప్పుడు జరిగినాయి. ఇలా నేను హోంమంత్రి అయినా ఎక్కడైనా మనం అరాచకం చేస్తున్నామా, ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామన్నా, మనం గప్పెట్లున్నామో ఇప్పుడు గట్టి ఉంటాం. మనకి కొత్తగా ఇవాళ ఇక్కడ హనుమంతు ఉన్నారు, మన మట్ట వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఇలా ఆడపు రవీంద్ర ఉన్నారు, లింగంపల్లి శంకర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు నక్సలైట్లు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా చెలరేగుతున్నప్పుడు, హత్యాకాండ చేస్తున్నప్పుడు, దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, దోచుకుంటున్నప్పుడు కూడా ఇవాళ వీళ్ళ నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు వీళ్ళందరికీ. మా హనుమంత్ అన్న విద్యాసారావు గారు ఇచ్చంపల్లి యాత్ర చేస్తే లాస్ట్ కు బార్డర్లకు పోయి అక్కడ గంగమ్మ మాత విగ్రహం తీసుకుపోయిన మా మెరుగమ్మత తీసుకుపోయి అక్కడ రాత్రిపూట ప్రతిష్ఠిస్తుంటే నక్సలైట్లు వచ్చి బెదిరించారు. కానీ భయపడలే. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నేను ఈ గోదావరి మాత విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వచ్చినా నన్ను సంపద చావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ రోజు హనుమంతరావు సవాల్ చేసిండు. మట్ట వెంకటేశ్వరి పరిస్థితి అదే, ఆడపు రవీందర్ గారి పరిస్థితి అదే. ఈ ప్రాంతంలో కార్యకర్తలు నక్సలైట్లు బెదిరించినా భయపడలే. వాళ్ళు దుబాయ్ పోలే, మస్కట్ పోలే, సిద్ధాంతాన్ని పక్క పెట్టి పారిపోలే. ఆ రోజు వాళ్ళు కొట్టాడారు. ఈ రోజు నక్సల్ కంటే డేంజర్ బీఆర్ఎస్ అంత ఘోరంగా పాలన సాగింది. ఇలా అప్పుడు 5 దోసుకున్నారు, కేసీఆర్ కుటుంబంలో 5 దోసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పుడు 5 మంత్రులు దోసుకుంటారు. అప్పుడు 5 ఇప్పుడు 5. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కార్యకర్తల ఎలక్షన్స్. కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత, గెలిపించే బాధ్యత ఈ వేదిక అందరిది, ఒక్కరి అందరిది. మీ అందరినీ గెలిపించాల్సిన బాధ్యత అందరిది. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఎట్లుంటుందో తెలుసు మీ అందరికి. మీరు సెస్ ఎలక్షన్ చూశారు. సెస్ ఎలక్షన్ గెలిచింది మనమే. 4 గెలిస్తే ఆ దరిద్రుడు మూర్ఖుడు ఏం చేశాడు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నాడు. నాకు ఆ రోజు ఆఫీసర్ ఫోన్ చేసినాడు. మీకు అసలు విషయం చెప్తా. ఆ రోజు గెలిచింది మనం 4 గెలిచినాం. ఫస్ట్ వీర్నపల్లి గెలిచినాం మనం. వీర్నపల్లి గెలిచిన తర్వాత ఈ దరిద్రుడు వేసిన కేసీఆర్ కొడుకు ఏం చేసిండు, అక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఉంది పాపం, ఆయన మాకు ఫోన్ చేసి బెదిరించాడు. ఏమని, నువ్వు వీర్నపల్లి గెలిచిందని బీజేపీ అనౌన్స్ చేస్తామని సంగతి చూస్తాడు. పాపం మేము అనౌన్స్ చేయక ఆపింది. తర్వాత మళ్ళీ 2 గెలుస్తాం మనం. మళ్ళీ 2 గెలిస్తే కూడా అనౌన్స్ చేయకుండా ఆ లేడీ ఆఫీసర్ ఆపింది. మనోళ్ళు పోయి వాళ్ళకి గొడవ వేస్తే లాఠీ చార్జ్ చేశారు మనోళ్ళను. మన కార్యకర్తలు కొట్టిన రోజు వేమవాడలో కొట్టిన తర్వాత మనం 4 గెలిచాం. అప్పటికి 4 గెలిచిన తర్వాత కూడా మనకు గెలిచి అనౌన్స్ చేయలేను. అంత రాచరిక పాలన, అంత దుర్మార్గ పాలన. ఇలా ఆ ఆఫీసర్ సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసింది, నాకు 5 గంటలకు ఫోన్ చేసింది. సార్ ఆయన అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె కళ్ళు తిరిగి ఈ కేసీఆర్ కొడుకు పెట్ట బాధలు భరించలేక కళ్ళు తిప్పి స్టోర్ పడిపోయిన తర్వాత మన మల్లేశం గారు నాకు ఫోన్ చేసి, అన్న ఈ లేడీ ఆఫీసర్ను ఈ కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుండు, రమేష్ అన్న ఫోన్ చేసిండు, కేసీఆర్ కొడుకు ఇబ్బంది పెడుతుండు అని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ నాతో మాట్లాడింది. సార్ నా హెల్త్ బాగలేదు సార్, నన్ను బెదిరిస్తున్నారు సార్, ఈ 4 గెలిస్తే అని చెప్పి అనౌన్స్ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తా అంటున్నారు సార్ అని చెప్పి ఆ లేడీ ఆఫీసర్ బాధపడితే నేను ఒకటే చెప్పిన, అమ్మ నీ ఆరోగ్యం ముఖ్యం, మీ ఉద్యోగస్తులు మాకు ముఖ్యం. ఇవాళ కాకుండా రేపు గెలుస్తాం, మళ్ళా గెలుస్తాం మేము. ఈ పాలన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఆ గెలిచిన వీర్నపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసి అని చెప్పిన, గెలిచిన వీర్నపల్లి కూడా వాళ్ళకే ఇచ్చేసాయి. నువ్వు అనౌన్స్ చేసుకోమో, మేము ఏం బాధపడము అంటే మేము హామీ ఇస్తే వాళ్ళు అనౌన్స్ చేశారు. వాస్తవానికి గెలిచింది ఎవరన్నా ఆ రోజు? గెలిచింది ఎవరు? మనం గెలిచాం. 4 గెలిచాం. ఇవాళ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ తో అడ్రస్ లేకుండా వేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన కరీంనగర్కి వచ్చిండు, మీటింగ్ పెట్టిండు, మంచిర్యాల పోయి మీటింగ్ పెట్టిండు, నిజామాబాద్ పోయి మీటింగ్ పెట్టిండు. మంత్రులు అందరూ వచ్చి కరీంనగర్లో అడ్డా పెట్టారు, ఓట్లు ఎక్కువన్నాయని చెప్పి అబద్దాల మీద అబద్దాలు చెప్పారు, చెప్పరాని విషయాలన్నీ చెప్పారు. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని ఏ విధంగా తిట్టాలో తిట్టిని శాపనార్థాలు పెట్టారు. ఇలా ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, నమ్మకంతో
నరేంద్ర మోడీ గారి మీద ఒక భరోసాతోని మేధావి వర్గం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి 2 సీట్లను గెలిపించిన ఘనత ఇలా మేధావి వర్గాన్ని ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గాన్ని అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. వాళ్ళ అమాయకులు అన్నవాళ్ళు ఇలా ఏంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది? వాళ్ళ ఒక రాచరిక పాలన కొనసాగుతుంది, వాళ్ళ ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది. ఇలా 6 గ్యారెంటీలను అమలు చేయమంటే వాళ్ళు చెప్పాలి స్థానిక సంస్థ ఎన్నికలు అదే ఫలితాలు వస్తాయి. మీరు ధైర్యం ఉండండి, కార్యకర్తలు ధైర్యం ఉండండి. లోకల్ బాడీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా